మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి కేరళలో పర్యటిస్తున్నారు. యూడీఎఫ్ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరి కాసేపట్లో కేవలం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం 10:30 మావేలికరలో ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పతానపురంలో రోడ్ షోలో పాల్గొంటారు సీఎం. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ కేరళ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలోనే యూడీఎఫ్ తన మేనిఫెస్టోను రిలీజ్ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి కేరళలో పర్యటిస్తున్నారు. యూడీఎఫ్ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మరి కాసేపట్లో కేవలం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం 10:30 మావేలికరలో ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పతానపురంలో రోడ్ షోలో పాల్గొంటారు సీఎం. ఇక ఇప్పటికే సీఎం రేవంత్ కేరళ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలోనే యూడీఎఫ్ తన మేనిఫెస్టోను రిలీజ్ చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. శ్రీజ, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం చూసుకున్నట్టయితే కేరళ పర్యటనలో ఉన్నారు. నిన్న సాయంత్రమే సీఎం కేరళకు పయనమయ్యారు. యూడీఎఫ్ అభ్యర్థి తరపున ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేబినెట్ మినిస్టర్లతో పాటు అనేక మంది కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీని విజయకేతనం అందించాలి అన్న ఉద్దేశంతో ఇప్పటికే చాలా కేడర్ మొత్తం కూడా అక్కడే ప్రచారంలో భాగంగా చాలా వరకు కూడా పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోజు చూసుకున్నట్టయితే మరి కాసేపట్లో కోవలం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. ఉదయం 10:30 మావేలికరలో ప్రచారం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు పతానపురంలో రోడ్ షో పాల్గొంటారు సీఎం. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేరళ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలోనే యూడీఎఫ్ తన మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మేనిఫెస్టోలో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొన్ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసేలాగా కూడా ఈ మేనిఫెస్టో ఉండబోతోంది అన్న ఒక సమాచారం అయితే మనకు అందుతోంది. చూడాలి, కేరళలో ఈసారి దాదాపుగా కూడా అటు వామపక్షాలకు అనుకూలంగా ఉన్నటువంటి కేరళలో ఈసారి పినరయ్ విజయన్ హ్యాట్రిక్ సాధిస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా మెజారిటీ సీట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. రోడ్ షో మాత్రం మరి కాసేపట్లో 10:30 సమయంలో రోడ్ షో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన యూడీఎఫ్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో క్యాన్వాసింగ్ అయితే పాల్గొనబోతున్నారు. మేనిఫెస్టోను కూడా ఈ సందర్భంగానే మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయబోతున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.